ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పసుపు పొడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కలర్ కలుపుతున్నారు. అల్లానికి సొంటికి వేరు గుణాలు ఉన్నాయా? రెండు ది బెస్ట్. జీలకర్ర మిరియాలకు ఉండే ఔషధ గుణాలు ఏంటి? డైజెషన్ ప్రాబ్లం చాలా తొందరగా. వాము ఆకుని ఏం చేయొచ్చండి? వాము ఆకు వేరు మ్యామ్. హెల్త్ బేసిక్స్లో ఇవాళ మనం చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. ఉదాహరణకి మన వంటింట్లోనే అండ్ మన ప్రకృతిలోనే మనకి కావాల్సిన పోషకాలు అండ్ ముఖ్యంగా మెడిసినల్ వాల్యూస్ ఉండే చాలా ఔషధాలు పదార్థాలు ఉన్నాయి. మనం గ్రహించట్లేదు. అనవసరంగా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకుని వేసుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నాం. ఇవాళ అవన్నీ పక్కన పెట్టేసి వంటింట్లో ఉండే వైద్య చిట్కాలు ఏమిటేమిటి, మన దైనందిన జీవితంలో మనం చేయవలసినవి ఏంటి, ఈ అంశాలపై మాట్లాడదాం. వన్స్ అగైన్ వి హ్యావ్ విత్ అస్ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ అండ్ ఒక విధంగా చూస్తే హెల్త్ కోచ్. గర్భ సంస్కారాలు మొదలుకొని మామూలుగా కూడా అందరికీ హెల్త్ కోచింగ్ ఇచ్చే దీప్తి గారు మనతో పాటు ఉన్నారు. దీప్తి గారు నమస్కారం అండి. నమస్తే మ్యామ్. నేను అన్నది కరెక్టేనా? కరెక్టే మ్యామ్. వంటింట్లో బోల్డ్ అని మనకి 100%. ఔషధ గుణాలు. అవర్ మెడికల్ స్టోర్. అంతేనా? అంతే కిచెన్ ఈజ్ మెడికల్ స్టోర్. పెట్టుకోవచ్చు. సో మొదలు పెడదాం. మన మెడికల్ స్టోర్లో ఇవాళ ఏ ఔషధాల గురించి చెప్తారు? Yeah, ma'am. లెట్స్ స్టార్ట్ విత్ పసుపు. Yeah. బాగా కామన్ అయిపోయింది. అవును మ్యామ్. అసలు దాన్ని టర్మరిక్లో ఉండే యాంటీసెప్టిక్ గుణాలని అలా అందరూ చెప్తూ ఉంటారు. చెప్పండి. సో పసుపు వచ్చేసి మ్యామ్ బేసిక్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ మ్యామ్. అండ్ ఇన్ఫెక్షన్స్ని తొందరగా తీసేస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చిన్నగా కట్ అయితే ఫస్ట్ వేసేది పసుపు. యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతుంది అండ్ అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ని తీసేస్తుంది. అలానే ఒంట్లో కూడా వర్క్ అవుతుంది. అవును. సో డైలీ మార్నింగ్ టర్మరిక్ టీ అని మధ్యలో చాలామంది తీసుకుంటున్నారు. నిజానికి చాలా మంచిది. మంచి బాయిల్ అవుతున్న వాటర్లో 2 pinches 3 pinches ఆఫ్ టర్మరిక్ వేసేసి కాస్త తులసిని నలిసి వేసి అది టీగా కానీ తీసుకుంటే ది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ టీగాని అయితే వర్క్ అవుతుంది మ్యామ్. ఇది మన వంటింట్లోనే యూజ్ అవుతుంది, మన ఇంట్లో ఉన్న మొక్కతోనే యూజ్ అవుతుంది. అంతే. సింపుల్. కానీ పసుపు పొడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దీప్తి గారు? ఎందుకంటే పసుపులో కలర్స్ కలిపేస్తున్నారనే ఒక ఆందోళన మొదలైంది. అవును. సో ఇందులో చూస్ చేసుకోవాల్సిన నిజంగా మ్యామ్ ది బెస్ట్ క్వశ్చన్. కలర్ కలుపుతున్నారు, సో ఆర్గానిక్ చూస్ చేసుకోండి. అది కూడా కాస్ట్ అవుతుంది అనుకుంటే సింపుల్. పసుపు కొమ్ములు అయితే మనకు డైరెక్ట్గా దొరుకుతాయి కదా మ్యామ్. అవును. తెచ్చుకొని కాస్త దంచేసి ఓ బాక్స్లో వేసి పెట్టేసుకొని బిఫోర్ డేనే నైట్ వాటర్లో సోక్ చేసేసి దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని మనం బాయిల్ చేసేసుకొని తులసి వేసుకొని తీసుకుంటే న్యాచురల్గా మన చేతులతో మనం చేసుకున్న వాళ్ళమే అయిపోతాం. అవును. పసుపు ఏం చేస్తుందండి? వేడి పుట్టిస్తున్న శరీరంలో కొంత. ఏదైనా మ్యామ్ లిమిట్ దాటి చేస్తే ఏదైనా వేడి పుట్టిస్తుంది. సో అకార్డింగ్ టు బాడీ సిస్టమ్ కొంతమందికి ఆ కొంచెం తీసుకున్నా వేడి వస్తుంటుంది. అవును. అవును. కొంతమందికి ఎంత తీసుకున్నా వేడి రాదు. అది ఫస్ట్ మనం రికగ్నైజ్ చేసుకోవాలి. మన బాడీకి ఏది సూట్ అవుతుంది, ఎంత సూట్ అవుతుంది, దాన్ని బట్టి వెళ్తుంటే కూలింగ్ కనో ప్రాబ్లం. బ్యూటిఫుల్. సో పసుపు చాలా ఔషధ గుణాలున్న ఒక గొప్ప ఫుడ్ అని చెప్తున్నారు. 100%. సో ఈ మధ్య దగ్గులు జలుబులు కూడా పసుపుని ప్రిస్క్రైబ్ చేస్తారు. చేస్తుంటారు. అంటే ఈ పసుపు టీ తాగితే చాలా తొందరగా మంచిది. తగ్గుతుందని చెప్పి. ఇక కాస్త రెండోది, మిరియాలు యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అవును, రెండోది అల్లం లేదు సొంటి. Yeah. నా అల్లానికి సొంటికి వేరు గుణాలు ఉన్నాయా? మార్క్స్ ఏమే ఉంటాయి మ్యామ్. ఎందుకంటే అల్లం ఏంటి పచ్చిగా తీసుకుంటాం, సొంటి ఏంటి డ్రై చేసినాము అంటే దాన్ని సొంటి పొడిగా మనం యూజ్ చేస్తుంటాం. అవును. అవును. సో ఫ్రెష్గా ఉన్నప్పుడు ఫ్రెష్ వాల్యూస్ ఉంటాయి. సో ఇందులో కూడా ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఇస్తున్నారు ఈ మధ్యలో మనకి ఆయుర్వేదంలో. దాంతో కూడా మంచి బెనిఫిట్స్ ఉంటున్నాయి. అసలు ప్రాబ్లం ఏమీ లేదు. రెండు ది బెస్ట్. అది అలాగే అల్లాన్ని మనం ఏ మోతాదులో ఏ పద్ధతిలో తీసుకోవచ్చు? అల్లం మ్యామ్ మనం ఇప్పుడు మేమైతే ఇంట్లో కర్రీస్లో చాలా యూస్ చేస్తాను. ఎనీ కర్రీస్లో గ్రేట్ చేసేసి. అండ్ ఇంకా చెప్పాలంటే ఆకుకూరలు వండుతున్నప్పుడు వేస్తుంటాను. చాలా బాగా పనిచేస్తుంది, టేస్టీగా ఉంటుంది అండ్ డైజెషన్ ప్రాబ్లం కాదు. అవును. అండ్ ఇంకోటి బటర్ మిల్క్లో చాలా మంచి పనిచేస్తుంది మ్యామ్. ఎనర్జీ ఉంటుంది అండ్ డైజెషన్ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా చెప్పాలంటే కొంతమంది టీస్లో కూడా గ్రేట్ చేసి వేసుకుంటారు అల్లం టీ అనేసి డైజెషన్. ఈ డైజెషన్ కోసం అని. ఇందులో కూడా మ్యామ్ కొంతమందికి మళ్ళీ టీలో సూట్ అవుతుంది, కొంతమందికి సూట్ కాదు. అవును. సో బాడీ టు బాడీ ఈజ్ చేంజ్. సో అల్లంలో లెక్కలేనన్ని హెల్దీ గుణాలు ఉంటాయి. సో ఇది కూడా మనకి చాలా ఉపయోగకరమైనది. ఇది అగైన్ మళ్ళీ మన వంటింట్లోనే ఉంటుంది. ఒకటి. మూడోది జీలకర్ర మిరియాలు. ఈ కాంబినేషన్ మామూలుగా రసం పెట్టుకుని తిను అంటారు ఏమన్నా అరక్కపోయినా, కొంచెం సింపుల్గా అని చెప్పి. జీలకర్ర మిరియాలకు ఉండే ఔషధ గుణాలు ఏంటండి? జీలకర్ర మిరియాలలో మ్యామ్ మనకి లోపల ఉన్న ఎంజైమ్స్ అంటే అసిడిక్ నేచర్ని తగ్గించే గుణం చాలా ఉంటుంది. అంటే ఎవరికైతే ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో
చాలా ఈజీగా డైజెషన్ అయ్యే గుణం చాలా ఉంటుంది మిరియాలు జీలకర్రలు. మ్మ్. సో వీటిని కాస్త దంచేసి కాస్త ఎల్లిపాయ వేసి వాటర్లో బాయిల్ చేసుకొని కొంచెం టమాటో అవి యాడ్ చేసుకొని రసంలాగా తీసుకుంటే నిజానికి కూడా చాలా మంచి ఎనర్జీ ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లం చాలా తొందరగా తగ్గుతుంది మనకి. మ్మ్. మ్మ్. చాలా ఈజీ ప్రాసెస్ మళ్ళీ.